వాళ్ళు వావదూకాహ గొప్ప వాక్చాతుర్యం కలవాళ్ళు. అలాంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే అజాతస్యేవ ఆత్మతత్వస్య పుట్టుకలేని అజాతస్యైవ పుట్టుకలేని ఆత్మతత్వానికి అమృతస్య స్వభావతః అది స్వభావంగానే పుట్టుక అమృతస్య స్వభావతః జాతిం స్వభావంగానే పుట్టుక కలుగుతుంది అంటున్నారు. స్వభావంగానే అది పుడుతుంది అంటున్నారు. అర్థమైందా? ఏ రకంగా అంటే ఆ వాక్చాతుర్యం గల బ్రహ్మవాదులు పుట్టుక లేనిది ఆత్మతత్వం అని చెప్తున్నారు. పుట్టుక లేని ఆత్మతత్వం అయినప్పటికీ అది స్వభావంగానే పుడుతుంది. దానికి అజాతం ఎలాగే స్వభావమో జాతము అలాగే స్వభావం. ఉత్పత్తి జాతిం ఉత్పత్తిం ఇచ్చంతి. ఇలా పుట్టుక కలుగుతుందని వాళ్ళు ఇచ్చపడి ఉన్నారు, ఇచ్చ కలిగి ఉన్నారు. బ్రహ్మము అనేకంగా పుడుతుంది అని వాళ్ళు ఇచ్చ కలిగి ఉన్నారు. అది పుట్టుక లేనిది అయినప్పటికీ ఆత్మతత్వం అయిపోయినప్పటికీ దాని స్వభావంగానే దాని నుండి ఆ జాతిం ఉత్పత్తిం కలుగుతుందని వాళ్ళు ఇచ్చ కలిగి ఉన్నారు. వాళ్ళు అలా చెబుతున్నారు. ఉత్పత్తి ఇచ్చ కలిగి ఉన్నారని అర్థం. చెప్తే ఏ రకంగా ఇక్కడ ఈ వాదాలు ఎలాగుంటాయంటే కొంతమంది అంటున్నారు ఇక్కడ బ్రహ్మయందు ద్వైతాద్వైతులగువారు. ద్వైతాద్వైతవాదం ఉంది. ద్వైతాద్వైతవాదం అంటే వీళ్ళు అదే బోధాయనాది వృత్తికారులు వాళ్ళు ద్వైతాద్వైతవాదులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు జీవుడికి బ్రహ్మ వికారము పరస్పర భిన్నంగా అయ్యను అంటారు. ఇక్కడ జీవుడికి బ్రహ్మ వికారము ఏదైతే ఉందో అది అనేక జీవులుగా కనిపిస్తున్నారు కదా. బ్రహ్మ వికారము పరస్పరము భిన్నంగా అయ్యను అని అంటున్నారు. బ్రహ్మ వికారము పరస్పరంగా అనేక రకాలుగా వేరువేరుగా అయ్యింది అని ఒకరు చెప్తున్నారు. మరికొందరు ఉపాధి వశం వలన భిన్నంగా అయినప్పటికీ ఉపాధి వశం చేత వేరువేరుగా అయినప్పటికీ జీవ ఉపాధి నాశనమందు బ్రహ్మమయందు ఐక్యం పొందుతారని ఒకరు చెబుతున్నారు. మరికొందరు ఉపాధి వశం చేత భిన్నంగా అయినప్పటికీ జీవ ఉపాధి ఎప్పుడైతే నాశనం అయిపోతుందో, ఈ కొండ పగిలిపోతుందో దేహేంద్రియాదులు, అప్పుడు బ్రహ్మమయందు ఏకత్వాన్ని పొందుతాడని చెబుతారు. కొంతమంది మూలా విద్యకారుల్లాగా వాళ్ళు కూడా అండి ఈ ఘటనాశనం అయిపోతే ఘటాకాశం మహాకాశం కలిసిపోయినట్టుగా అంతవరకు మనం ఆత్మజ్ఞానం కలిగిన జ్ఞానం వెయిట్ చేసి ఉంటాడు. ఈ ఘటం పగిలిపోతే వాడు విదేహముక్తి అని దాన్ని ముఖ్యంగా తీసుకుని చెప్పినట్లుగా ఈ వాదన ముందే ఉంది. ఏమని? ఉపాధి వశం వలన భిన్నంగా కనిపించినప్పటికీ జీవ ఉపాధి నాశనమందు బ్రహ్మమందు ఐక్యం పొందుతాడని కొంతమంది చెప్తున్నారు. మరికొందరు మరలా జీవ బ్రహ్మము అగ్ని విస్ఫులింగము వలె, జీవము బ్రహ్మము అగ్ని విస్ఫులింగం వలె అంశిత్వ భావం అని చెబుతున్నారు. రామానుజాచార్యులు వాళ్ళలాగా అంశము దానికి ప్రమాణం కూడా చెప్తారు. మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన, నా అంశ అని దాన్ని ప్రమాణంగా తీసుకుని వీళ్ళు అంశి, విష్ణువు పరమాత్మ. అంశీ భావము అగ్ని విస్ఫులింగం వలె, మిణుగురులు అగ్ని కణాలు, నిప్పు కణాలు అగ్ని అన్నట్టుగా ఈ రెండు ఎలాగో ఆ రకంగా అంశిత్వము అని చెబుతారు. మొత్తానికి ప్రక్రియ భేదము అంగీకారమైన, ఇక్కడ ప్రక్రియ భేదము అంగీకారంగానైనా అజుడు అమృతుడు బ్రహ్మము యందే పుట్టుక కలదని ఈ రకంగా అనేక రకాలైన మతవాదులు బ్రహ్మవాదులు పేరు చెప్పుకున్న వాళ్ళు ఈ రకంగా వాళ్ళు చెబుతున్నారు. అర్థమైందా? మొత్తానికి ప్రక్రియ భేదాలైనా అందరూ కూడా ఈ రకంగా బ్రహ్మం నుంచి పుడుతుందని చెప్తున్నారు. ఒకడు ఇంకోలా చెప్పచ్చు, లేకపోతే బ్రహ్మ ఐక్యం తర్వాత జరిగిపోతుంది, ఉపాధి కోల్పోతుందని చెప్పచ్చు. మరికొందరేమో అంశభావం చెప్పచ్చు. ఏ రకంగా చెప్పినా అనేక ప్రకారాలుగా వీళ్ళు చెప్పినా మొత్తానికి బ్రహ్మము నుంచి పుడుతుంది అంటున్నారు. కొంతమంది బ్రహ్మములో ఐక్యం చెందుతుంది అంటున్నారు. ఎప్పుడూ బ్రహ్మములో ఐక్యం చెందదు, అది పరిణామం అయిపోయింది, అది ఎప్పుడు చెందదని ఒకరు అంటారు. ఎప్పుడు దాసోహం నుండి విష్ణులోకం వరకు వెళ్ళి విష్ణుతో తాదాత్మ్యం చెందే వరకు ఉంటారు, కానీ మళ్ళీ తిరిగి
వాళ్ళకి పునరావృత్తి ఉంటుంది, వాళ్ళకి ఎప్పుడు కూడా ఐక్యము ఉండదు, మోక్షము ఆత్యంతికమైన మోక్షము ఉండదని వాళ్ళు చెప్తారు. వాళ్ళ మోక్షం ఏమిటి? ఆ యొక్క విష్ణు స్థానమే, సత్యస్థానం, సత్యలోక స్థానమే అని చెప్తారు. అది ఈ రకంగా చెబుతున్నారు. భాష్యం పరమార్థతః ఏవ తేషాం జాతం చేత్ తదేవ మర్చతాం ఏష్యతి అవశ్యం. భాష్యకారులు చెప్తున్నారు, పరమార్థతః ఏవ తేషాం జాతం చేత్ తదేవ మర్చతాం ఏష్యతి అవశ్యం. పరమార్థంగా పుట్టుక ఉంది అనే చెబితే, పరమార్థంగా పుట్టుక ఉంటే అలాంటి పుట్టినది ఏదైతే ఉందో తప్పకుండా మృతాన్ని పొందుతుంది, అవశ్యంగా మృతాన్ని పొందుతుంది. ఏది పుడుతుందో అది ఆ బ్రహ్మమునకు తప్పక మృతం కలుగుతుంది. బ్రహ్మమే కదా ఆత్మలుగా పుట్టింది, అనేకంగా అయింది అని అంటున్నారు. ఏది పుట్టిందో అది మృతమైపోతుంది. జాతస్య హి ధ్రువో మృత్యు అని వివృతికారులు చెబుతున్నారు. సచ్చిదానంద స్వామి వారు జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టింది తప్పకుండా చనిపోతుంది, బ్రహ్మం పుడుతుంది కాబట్టి చచ్చిపోతుంది అని. ఈ రకంగా నా జాతో హి అమృతో భావ స్వభావతః సన్. అందువల్ల ఆత్మ అజుడు అమృతుడు అవడం చేత, అతని స్వభావం అవడం చేత అతను పుట్టుక లేనివాడు. అమృతుడు అజుడు అనేది ఆయన స్వభావం కాబట్టి పుట్టుక లేనివాడు. ఆత్మ కథం మర్చతాం ఏష్యతి. అలాంటి అజుడు అమృతుడు అనే పదములోనే అర్థం ఉన్నది, పుట్టుక లేనివాడు మరణము లేనివాడని. అలాంటి ఆత్మ, అటువంటి ఆత్మ ఏ రకంగా మర్త్యత్వాన్ని పొందుతుంది అని ప్రశ్న వేస్తున్నారు భాష్యకారులు. ఏ రకంగా మర్త్యత్వాన్ని పొందుతుంది? నా కథం చన మర్త్యత్వం, ఎప్పటికీ కూడా మర్త్యత్వాన్ని పొందదు. ఎందుకంటే అది అమృత స్వభావం అవడం చేత ఎప్పటికి కూడా అది మర్త్యత్వాన్ని పొందదు. దాని స్వభావమే అమృతం. దాని స్వభావం కోల్పోయి మృతం అవుతుందా? అగ్ని చల్లబడిపోయినట్టుగా. అగ్ని ఏ రకంగా చల్లబడదో దాని స్వభావము, అలాగే స్వరూపమైన ఆత్మ యొక్క స్వభావము అమృతం. అది ఎలా మృతం చెందుతుంది? చెందదు. స్వభావ వైపరీత్యం ఏష్యతి ఇత్యర్థః. మృత్యత్వం అంటే దాని మృత్యత్వం అంటే దాని స్వభావానికి వైపరీత్యం అంటే విపరీతం, క్వైట్ ఆపోజిట్, అది వికృతి అలాంటి అని భావం. అందులో మృత్యత్వం అంటేనే స్వభావం యొక్క వైపరీత్యము అని చెబుతున్నాడు. ఇక్కడ ఆధునిక జాత బ్రహ్మవాదులు నిరాశ అని తీసుకున్నారు. అంశీ భావం, దాన్ని నిరాశ చేయాలి కదా. ఆధునిక బ్రహ్మవాదులు అని మన సజ్జన స్వామి వారు పేరు పెట్టారు. ఆధునిక బ్రహ్మవాదులు అని ఎందుకు పెట్టారంటే, శంకరాచార్యులు వీళ్ళు చూడలేదు, వీళ్ళు శంకరాచార్యులు చూడలేదు. శంకరాచార్యుల వారు పుట్టిన 1500 సంవత్సరాల తర్వాత వచ్చిన వాదాలు ఇవి. 500 సంవత్సరాల క్రితం వచ్చింది రామానుజాచార్యులు, మధ్వాచార్యులు 300 సంవత్సరాలు అయింది, రామానుజాచార్యులు 500 సంవత్సరాలు అయింది. అందులో వీళ్ళు ఆధునికులు అయ్యారు. శంకర భగవత్పాదుల తర్వాత వచ్చిన వాళ్ళు. అలాంటి ఆధునిక జాత బ్రహ్మవాదులు ఎవరైతే వచ్చారో వాళ్ళు నిరాశ. భాష్యకారు నిరాశించలేదు కదా, తెలియదు కదా. తర్వాత వచ్చిన వాళ్ళు ఏంటంటే అంశీ భావం. ఇది రామానుజాదులు ఇతులు. వాళ్ళు ఏం చెప్తారంటే చిత్తు అచిత్తు శారీరకం బ్రహ్మ అని చెప్తారు. చిత్తు అచిత్తు అంటే చిత్తురూపమైన జీవుడు అచిత్తు ద్రవ్యం వలె కనిపించే పరమాత్మ యొక్క శరీరమే అయ్యున్నాడు. అచిత్తు ద్రవ్యం ఆ శరీరమై ఉన్నాడు ఆ పరమాత్మ. చిత్తు అచిత్తు రెండూ కలిసి శరీరమై ఉన్నాడు ఆ పరమాత్మ అని అర్థము. అంశీ అంశము, దేహము దేహి. అంశి అంటే ఉదాహరణకి శరీరం, అంశము అంటే అంశి అంటే శరీరం, అంశములు అంటే కాళ్ళు చేతులు వేళ్ళు ఇవన్నీ కూడా దానికి అంగాలు. అంగము, అంగి అంటే దేహము, అంగాలంటే ఈ కాళ్ళు చేతులు అవన్నీ. ఈ రకంగా అయ్యున్నాడు. చిత్తు అచిత్తు రెండు పరమాత్మకు ఉన్నాయి అని అంటారు. అర్థమైందిరా? రెండు ఉన్నాయంటారు. చిత్తు అచిత్తులు రెండు
ఒక అవస్థ నుండి మరో అవస్థకు మారడమే ఇక్కడ కార్యమవుతుంది అని చెప్తారు. చిత్తు అచిత్తు రెండు ఒక అవస్థ నుండి మరొక అవస్థకి మారడమే ఇక్కడ కార్యమవుతుంది అని అంటారు. అక్కడ ఒక అవస్థ నుంచి ఇంకొక అవస్థకి అంటే అర్థం ఏమిటి? బాల్యము, యవ్వనము, దీనికి ఉన్నాయి కదా, మార్పులు ఉన్నాయి కదా, ఆ మార్పులు చెందడమే ఇక్కడ కార్యమవుతుంది అని అంటారు. జీవుని ధర్మమైన జ్ఞానానికి మాత్రము సంకోచించి వ్యాకోచించే కార్యత్వం ఉంది. జీవుడికి ఉండే జ్ఞానము సంకోచ వ్యాకోచాలతో కూడుకుని ఉంటుంది. జీవుడికి ఉన్న జ్ఞానము సంకోచ వ్యాకోచముతో కూడుకొని ఈ రకంగా ఉంటుంది. జీవుడి యొక్క జ్ఞానం, జీవుడి యొక్క జ్ఞానం వేరు, పరమాత్మ యొక్క జ్ఞానం వేరు. జీవుడి యొక్క జ్ఞానానికి సంకోచ వ్యాకోచాలు ఉంటాయి. ఆకాశాదులు తమ స్వరూపాన్నే మార్పు చేసుకుని కార్యమవుతాయి. ఆకాశాదులు ఏవైతే ఉంటాయో వాటి స్వరూపాన్ని మార్పు చేసుకుని అవే కార్యమవుతాయి. అంటే మహాకాశము స్థూలాకాశంగా అవుతుంది కదా, సూక్ష్మాకాశము స్థూలంగా అవుతుంది కదా, సూక్ష్మ మహాభూతములు స్థూలభూతములుగా మారుతాయి కదా, ఇలా కార్యంగా అవుతాయి అని చెప్తున్నాడు. ఆ రకంగా నామరూప స్థూల చిత్తు, నామరూపాలతో కూడుకుని స్థూలమైన చిత్తు అచిత్తు ఈ రెండు కలిసి శరీరం అని అంటారు వాళ్ళు. ఈ పరిణామం చెందింది కదా, మార్పు చెందింది కదా, అది కార్యంగా మారింది కదా. కార్యంగా స్థూలంగా మారినప్పుడు నామరూపాలతో బయట కనిపిస్తుంది, కార్యంగా కనిపించినప్పుడు అది సూక్ష్మభూతాలతో ఉంది. సూక్ష్మభూతాలే అవి మార్పు చెంది స్థూల భూతాలుగా మారింది. ఆ స్థూలభూతాలు చిత్తు అచిత్తు రెండూ కలిసి శరీరం అని అంటారు వాళ్ళు. అందుకే ఇది కార్యావస్థ అని అంటారు వాళ్ళు, ఇది కార్యావస్థ అని అంటారు. కావున జీవునికి ఆకాశాదుల వలె బ్రహ్మము నుండి పుట్టుక లేదు. ఆకాశాదుల్లాగా జీవుడికి బ్రహ్మము నుండి పుట్టుక లేదు. బ్రహ్మము నుండి ఏం పుట్టాయి? ఆత్మన ఆకాశ సంభూత, వాళ్ళు వైదికులు కదా, ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు, మహాభూతములు ఆత్మ నుండి పుట్టే, ఆత్మ నుండి మహాభూతములు పుట్టే. మహాభూతములు పరిణామం చెంది అవి స్థూలంగా మారినప్పుడు అప్పుడు జీవులు పుట్టారు. మహాభూతముల వల్ల జీవులు పుట్టారు, కానీ మహాభూతం మాత్రము బ్రహ్మం నుండి పుట్టే అని వాళ్ళు చెబుతారు. ఆ రకంగానే కారణావస్థ యందు, అంటే అచిత్ యొక్క కారణావస్థ యందు శబ్దాదులు లేని జడవస్తు స్వరూపాన్ని మార్పు చేసుకుని భోగమవుతుంది అంటారు. అంటే శబ్దాదులు లేని అంటే శబ్దస్పర్శ రూపరసగంధాలు, అవి లేని జడవస్తు స్వరూపాన్ని, జడం కదవి, అవి లేని జడవస్తు స్వరూపాన్ని మార్పు చేసుకుని భోగమవుతుంది. చిద్వస్తువు జ్ఞాన వికాసాన్ని పొంది భోక్త అవుతాడు. చిద్వస్తువు ఏదైతే ఉన్నదో, చిద్వస్తువు జీవుడు, వాడు జ్ఞాన వికాసాన్ని పొంది భోక్త అవుతాడు. ఇది అచిత్, లోపటున్న జీవుడు చిత్తు, వాడు జ్ఞాన వికాసాన్ని పొంది దీనికి భోక్త అవుతాడు. దీని ద్వారా భోక్త అవుతాడు విషయాలకి. అచిత్తైన శరీరాన్ని ఉపయోగించుకుని చిత్తైన జీవుడు భోక్త అవుతాడు. ఈ రకంగా భోక్త అవుతాడు. చిత్తంశకు కర్మ, ఈ చిత్తు యొక్క అంశ అంటే జీవుడు, చిత్తంశకు కర్మ ఫల విశేష భోక్తృత్వాదుల కొరకు దాని అనురూప జ్ఞాన వికాస రూప వికారము కలుగుతుంది. ఇక్కడ చిత్తంశ ఏదైతే ఉందో దానికి కర్మ, వాటి ఫలము, వాటి విశేష భోక్తృత్వాదులు, వాటి కోసము జ్ఞాన వికారము పొందుతూ ఉంటాడు. ఆ భోక్తృత్వం కోసం, అర్థమవుతుందా? దాని భోక్తృత్వం కోసం పొందుతూ ఉంటాడు. ఈ రెండిటికీ నియామకుడైన బ్రహ్మము, చిత్తు అచిత్తు రెండిటికీ నియామకుడైన ఆ బ్రహ్మము, అతడు అవస్థాంతరాన్ని పొందిన చిత్తు అచిత్తు ఈ విశిష్టత్వము అనే వికారము ఏర్పడుతుంది. ఆ బ్రహ్మకి చిత్తు అచిత్ అనే విశిష్టత్వం ఆయనలో ఆ వికారం ఏర్పడుతుంది. అందులో విశిష్టాద్వైతము అయింది. అర్థమైందా? ఏదైతే ఆ రెండిటికీ నియామకుడైన ఆ బ్రహ్మముకు ఆ అవస్థాంతరాన్ని పొంది, చిత్తు అచిత్తు మహాభూతములు ఈ జీవులు ఈ రకమైన అవస్థాంతరాన్ని పొంది చిత్తు అచిత్తు విశిష్టత్వాన్ని
ఆ విశిష్టత్వం అనే వికారము ఆయన యందు ఏర్పడుతుంది. అందులో విశిష్టాద్వైతము వచ్చింది. అది ఉందని చెప్పలేము, లేదని చెప్పలేము. అది విశిష్టాద్వైతం. చిత్తు అచిత్తు, అంశి అంశం. కానీ చిత్తున గల ఇక్కడ అపురుషార్థము కానీ, అంటే పురుషార్థరహితమైనది కానీ, చిత్తున గల అపురుషార్థము కానీ, అచిత్తులోని వికారములు కానీ బ్రహ్మస్వరూపానికి కలగవు. చిత్తున గల పురుషార్థరహితములు ఏవైతున్నా అవి కానీ, అచిత్తులోని వికారములు కానీ బ్రహ్మస్వరూపానికి కలగవు. అక్కడ పురుషార్థములు కలగవు, అలాగే ఆ వికారములు బ్రహ్మలో కలగవు. చిత్తు అచిత్తులో ఉన్నాయి. చిత్తు అచిత్తు వాటి యొక్క వికారాలు ఆ బ్రహ్మకు అంటవు. కానీ చిత్తు అచిత్తు కూడుకున్న సకల వికారాలు చెప్పాలంటే బ్రహ్మం నుండే వచ్చాయి. ఎలా వచ్చాయి? మహాభూతములు అయిన తర్వాత చిత్తు స్థూలభూతములై వచ్చాయని చెప్పాడు కదా. ఈ రకంగా జీవునికి జ్ఞానమే ముఖ్య గుణం అయిపోవచ్చింది. జీవునికి వాళ్ళ చివరి కంక్లూషన్ ఏం చెప్తుందంటే, జీవునికి జ్ఞానమే ముఖ్యం. కానీ అతడు అణుస్వరూపుడు. జీవుడికి జ్ఞానమే ముఖ్యం, కానీ అతడు అణుస్వరూపుడు. జీవుడు స్వరూప స్వభావం కన్నా గుణరూపమైన జ్ఞానము వేరు. జీవుని స్వరూప జ్ఞానం కన్నా గుణరూపమైన జ్ఞానం వేరు. స్వరూప జ్ఞానం, తన స్వరూప జ్ఞానం కంటే గుణరూపమైన ఇచ్ఛ, కామాదులు, ఇవన్నీ ఏవైతున్నా ఇచ్ఛ, కామాదులు, రాగద్వేషాల గుణరూపమైన జ్ఞానం చాలా జ్ఞానం వేరు. ఆ జ్ఞానము దేహంలో అంతటా వ్యాపించి ఉంటుంది. ఆ గుణరూపమైన జ్ఞానం ఈ దేహం అంతటిని వ్యాపించి ఉంటుంది. సుషుప్తాదుల్లోనూ ఉంటుంది. సుషుప్తాదుల్లోనూ ఉంటూ మళ్ళీ మెలకులో అదే తోస్తుంది. వెనుకల్లో అదే తోస్తుంది. జీవుడు నిజంగా కర్త కానీ, జీవుడు నిజంగా కర్త, వాడు నిజంగా కర్త. కానీ వడ్రంగిలా కావలసినప్పుడు కర్మలు చేస్తూ ఉంటాడు. జీవుడు నిజంగా కర్త, కానీ వాడు కావలసినప్పుడు వడ్రంగిలా కర్మలు చేస్తూ ఉంటాడు. ఇష్టం లేనప్పుడు చెయ్యడు. జీవుడు చేసే కర్మకు పరమేశ్వరుడి యొక్క అనుమతి అవసరం. జీవుడు చేసే ప్రతి కర్మకి పరమేశ్వరుడి యొక్క పర్మిషన్ అవసరం. అందులో దాసోహం అవసరం. జీవులు పరమాత్మ యొక్క అంశ. అందుకే శృతుల్లో పరమాత్మ నియామకుడని, జీవుడు నియమించే జీవుడు నియమించబడేవాడని, పరమాత్మ నియామకుడని, జీవుడు నియమించబడేవాడని ఈ భేదాన్ని చెబుతారు. ఈ భేదాన్ని చెప్తారు. ఆయన నియామకుడు, మనం నియమింపబడేవాళ్ళం అని చెప్తారు. అలా చెప్పడమే కాకుండా అదే నీవని వారిరువురికి ఏకత్వం కూడా చెబుతారు. ఆ పరమాత్మ నుండే నువ్వు వచ్చావు, ఆ అంశి నుంచే ఈ అంశం వచ్చింది అని ఆ తత్వమసి వాక్యాన్ని కూడా వాళ్ళు చెబుతారు. పరమాత్మ విశిష్టుడైనందున, జీవుడు విశేషమై ఉన్నందున, పరమాత్మ విశిష్టుడు, జీవుడు విశేషం. ఇలా అయినందువల్ల సూర్యునికి ప్రకాశం అంశమైనట్లు, సూర్యుడికి ప్రకాశం ఏ రకంగా అంశమో, గోవులకి గోత్వము ఏ రకంగా అంశమో, ఆ రకంగా దేహికి దేహము ఏ రకంగా అంశమో, జీవుడు పరమాత్మ యొక్క అంశమై ఉన్నాడని ఇక్కడ పరమార్థము అని వాళ్ళు చెబుతారు. జీవుడు అందరూ బ్రహ్మము యొక్క అంశమై ఉన్నా ఆయా శరీర సంబంధం వల్ల వారి వారి కర్మలు కూడా వేరువేరుగా ఉంటాయి. అందరూ పరమాత్మ యొక్క అంశమే. కానీ ఎందుకు వేరువేరు కర్మలుగా ఉన్నాయి? వాటి శరీరాల వల్ల వాళ్ళ కర్మలు వేరువేరుగా ఉన్నాయి. అతనికి జడ వస్తువు యొక్క సంయోగం ఏర్పడుతుంది, ఎప్పుడూ ఉంటుంది. ఎవరికి? జీవుడికి జడ వస్తువు యొక్క సంయోగం ఎప్పుడూ ఉంటుంది. దాని నుంచి మోక్షం, ఇది పోతూ ఇంకోటి పోతూ ఇంకోటి, జడ వస్తువు యొక్క సంయోగము ఎప్పుడు ఉంటుంది. కలలో అల్పమైన అసాధారణ సుఖదుఖ భోగాలు ఉంటాయి. కలలో అల్పమైన
అసాధారణమై, అంటే ఇక్కడ సాధారణంగా కూర్చోవడం, నించోవడం, పడుకోవడం ఒక సిస్టమేటిక్ ఉంటుంది. అక్కడ అసాధారణం, సిస్టమేటిక్ ఉండదు కదా. గాల్లో తిరుగుతూ ఉంటారు. ఒక జాగ్రత్త దృష్ట్యా చూసినప్పుడు 10 నిమిషాలు కలలో సంవత్సరాలు స్టోరీ వచ్చేస్తుంది. అసాధారణం అన్నీ కూడా. అలాంటి అసాధారణమైన సుఖదుఖ భోగాలు కలలో ఉంటాయి. సుషుప్తిలో జ్ఞానం కానీ భోగాదులు కానీ ఏమీ ఉండవు. సుషుప్తిలో జ్ఞానము ఉండదు, భోగాదులు ఉండవు. అవి లేకుండా పరమాత్మలో విశ్రమించి మరలా మెలుక్కోవడము ఈ కారణం చేతనే. వాడికి జ్ఞానము ఉండదు, భోగాదులు ఉండవు కాబట్టి, అక్కడ పరమాత్మలో విశ్రమించినా జ్ఞానం లేదు కాబట్టి మేలుకోవడం ఇదే కారణము అని వాళ్ళు చెప్తారు. చెప్పి ఇది ఇంకా చెప్పనా, ఇక్కడ జీవుడికి పరమాత్మకి ఉన్న భేదాన్ని చూపించారు. అంశీ అంశమని. మరి బ్రహ్మము నుంచి జగత్తు ఎలా వచ్చింది అది చెప్పాలి కదా వాళ్ళు. ఆ పరిణామవాదులు, ఆ రామానుజాచార్య మతస్థులు బ్రహ్మము నుంచి జగత్తు ఎలా వచ్చిందంటే, బ్రహ్మము సృష్టి స్థితి లయాలకు కారణమై ఉన్నది. సృష్టి స్థితి లయాలకు బ్రహ్మమే కారణమై ఉన్నది. బ్రహ్మము అత్యంతము అతీంద్రియము, అత్యంతము అతీంద్రియము, ఇంద్రియ గోచరము కాదు. అలా అవడం చేత అది జగత్తు కారణం అనడానికి శాస్త్రము వలనే తెలుసుకోవాలి. బ్రహ్మము నుండి జగత్తు పుట్టిందనడానికి బ్రహ్మము అతీంద్రియం కదా, ఎవరికి కనిపించదు కదా. బ్రహ్మము నుండి ఎలా పుట్టింది మనకి ఎలా తెలుస్తుంది? శాస్త్రమే కారణము, శాస్త్రమే ప్రమాణమై ఉన్నది. శాస్త్రాన్నే నమ్మాలి. పరబ్రహ్మమే జగత్తుకు ఉపాదాన కారణమే, ఉపాదాన నిమిత్తమై ఉన్నది. ఉపాదాన కారణమై ఉన్నది. పరబ్రహ్మమే జగత్తుకు ఉపాదాన కారణమై ఉన్నది అని మనమేం చెప్తాము? జగత్తుకి పరబ్రహ్మము అభిన్న నిమిత్త ఉపాదాన కారణంగా ఒప్పుకుంటాం. అభిన్న నిమిత్త ఉపాదాన కారణం, దానికంటే భిన్నము కాదు. ఇప్పుడు ఒక కుండ తయారు చేయాలి అంటే కులాలుడు మట్టి భిన్నం. కుండ తయారు చేయడానికి కులాలుడు మట్టి పరికరాలు, అంతే కదా. ఇక్కడ ఆ రకంగా జరిగింది మీరు చెప్తున్నారు. మనమేం చెప్తాం? అభిన్న నిమిత్తోపాధి. అభిన్న నిమిత్తోపాదానికంటే ఉదాహరణ ఏంటంటే సాలిపురుగు తన నోటి నుంచి వచ్చిన చొంగని తోటి గూడు కట్టుకొని ఆ గూడులో అదే ప్రవేశించి మళ్ళా ఆ గూడు అక్కర్లేదనుకుంటే ఆ చొంగ అంతటిని తనలో విలీనం చేసుకుంటుంది. అంటే అర్థం ఏమిటి? తన నుండే గూడు సృష్టించబడి తానే అందులో ప్రవేశించి తానే మరలా విలీనం చేసుకుంటుంది. అలాగే బ్రహ్మము తన నుండే జగత్తంతా కల్పించి తనయందే నిలిపి తనయందే లీనం చేసుకుంటుంది. అంటే తనంతా తానే మనం చెప్తాం, తన నుండే వచ్చిందని. అది మనకు సాలిపురుగు ఉదాహరణ, వాళ్ళకు కులాలుడు ఉదాహరణ. బ్రహ్మముకు జగత్తు ఈ రకంగా ఉపాదాన నిమిత్తమై ఉంది. చిత్తు అచిత్తు రూపమైన విశ్వమంతా ఈ నానాత్వంగా కనిపిస్తుందో. చిత్తు అచిత్తే కదా రూపంగా శరీరము, జీవుడు. చిత్తు అచిత్తు రూపకంగా కనిపిస్తున్న ఈ నానాత్వం అంతా కూడా, ఈ విశ్వమంతా కూడా బ్రహ్మలో బ్రహ్మలో లీనమవుతుంది. ప్రళయంలో బ్రహ్మములో లీనమవుతుంది. అది బ్రహ్మలో లీనమైనప్పటికీ కూడా కర్మ సంస్కారాలతో వేరుగా మిగిలి ఉంటుంది. కర్మ సంస్కారాలతో వేరుగా మిగిలి ఉంటుంది. కానీ అప్పుడు నామరూపాలు వేరువేరుగా ఉండవు. వేరువేరుగా ఉండటం అంతే బీజరూపాలుగా ఉంటాయి. సూక్ష్మ చిత్తు అచిత్తు విశిష్టమైన బ్రహ్మము కారణము. అందులో సూక్ష్మ చిత్తు అచిత్తు విశిష్టమైన బ్రహ్మము కారణము. స్థూల చిత్తు అచిత్తు విశిష్టమైన బ్రహ్మము జగత్తను పేరుతో కార్యంగా ఉంది. స్థూల చిత్తు ఇక్కడ సూక్ష్మ చిత్తు అచిత్తు విశిష్టమైన బ్రహ్మము దానికి కారణము. ఇక్కడ స్థూల చిత్తు అచిత్ అంటే ఈ యొక్క మహాభూతముల వికారాలు చెందిన తర్వాత స్థూలంగా మారుతాయి కదా, అది స్థూల చిత్తు. దానివల్ల వచ్చే స్థూల చిత్తు అచిత్తు విశిష్టమైన బ్రహ్మము జగత్తుని పేరుతో కార్యంగా ఉంది. పరిణామం అందుకు పరిణామం అయిపోయాడు. కావున జడం కానీ చైతన్యం కానీ బ్రహ్మస్వరూపంతో స్వభావత సమానం కావు. అందులో ఇక్కడ జడం కానీ
చైతన్యం కానీ బ్రహ్మ స్వరూపంతో స్వభావంగా అవి సమానం కావు, అవి విశిష్టము అని విశిష్టాద్వైతులు ఈ రకంగా చెప్పారు. దానికి సచ్చిదానంద స్వామి వారు జవాబిస్తున్నారు. ఏంటంటే, ఓయి సవాయేష మహానజ ఆత్మ అజరో అమరో అమృతో అభయో బ్రహ్మ. నీకు కనిపించటం లేదా? బృహదారణ్యకం 4:25 శృతిలో ఎలా కుదురుతుంది ఇది? ఈ యొక్క మంత్రానికి అర్థం ఏమిటి? సవాయేష మహానజ, ఆ ఏదైతే సంసారిగా తోచే ఈ త్వం పదం ఏదైతే ఉన్నదో అక్కడ తత్తు త్వము పదాన్ని చూపిస్తాడు. ఎక్కడ? బృహదారణ్యకంలో. ఈ త్వము పదం ఏదైతే ఉన్నదో, ఏదైతే జీవుడిగా తోచే ఈ త్వం పదం ఏదైతే ఉన్నదో అది ఆత్మ. ఆ త్వం పదం అనేది ఆత్మ. అది నిశ్చయంగా దేశ పరిచ్ఛేదరహితమైనది. మహానజ, దేశ పరిచ్ఛేదరహితమైనది. అజం, పుట్టుక లేనిది. అమరం, ముసలితనం లేనిది. అమృతం, మరణము లేనిది. మరణము లేనిది కాబట్టి భయము లేనిది. ఆ భయం అదే ఆత్మ బ్రహ్మమై ఉన్నది. త్వం, జీవుడిగా అని పిలిపించబడే ఈ త్వం ఏదైతే ఉన్నదో ఇదే ఆ బ్రహ్మము అని బృహదారణ్యకంలో చూపించాడు. ఈ ఎందువల్ల? ఎందుకంటే తెలియనిది తెలియచెప్పుటకు ఇక్కడ శాస్త్రం ప్రమాణమై, ఇక్కడ ముఖ్యంగా భాష్యకారుల యొక్క ముఖ్య అద్భుతమైన కొటేషన్ అంటే, శాస్త్రం దేనికి ప్రమాణమై ఉన్నది అనేది దాన్ని తీర్మానం చేశారు. ఇక్కడ ఈయనేమన్నాడు? బ్రహ్మము నుండి జగత్తు వచ్చింది అని చెప్పడానికి బ్రహ్మం అతీంద్రియం కదా, మనకు కనిపించదు కదా. అతీంద్రియం కదా, మనకు కనిపించదు కదా. జగత్తు కనిపిస్తుంది. ఈ జగత్తు ఎలా వచ్చింది అనడానికి అప్పుడు శాస్త్రమే ప్రమాణం అవుతుంది. ఎందుకంటే బ్రహ్మం మనకు కనిపించింది కాబట్టి శాస్త్రమే ప్రమాణము. బ్రహ్మం నుండి జగత్తు వచ్చింది. అందులో శాస్త్రాన్ని నమ్మాలి అంటారు భాష్యకారులు. అంటారు శాస్త్రం చెప్పింది కదా అని నమ్మాలని కాదు ఇక్కడ. ఎందువల్లంటే లేనిది కొత్తగా పుట్టించి కానీ, లేనిది కొత్తగా చూపించడానికి కానీ శాస్త్రం రాలేదు. అది శంకరాచార్యులు చెప్పింది. శంకరాచార్యులు వారు గొప్పగా చెప్పిందండి, శాస్త్రం లేనిది పుట్టించలేదు, తెలియని దాన్ని చెప్పలేదు, లేనిదాన్ని చూపించలేదు. మరి శాస్త్రం ఏ రకంగా ప్రమాణమైనది? శాస్త్రం ఏ రకంగా ప్రమాణమైనది? ఇదిగో ఆత్మను చూపించడానికి రాలేదు. ఇదిగో ఆత్మను చూపించడానికి రాలేదు. శాస్త్రం మరి ఏ రకంగా ప్రమాణమైనది? ఉన్నదానినే ఉన్నట్లుగా చూపించడానికి వచ్చింది. తెలియని దానిని తెలియచేయడానికి వచ్చింది కానీ లేని దాన్ని సృష్టించడానికి రాలేదు. ఇదిగో ఆత్మని చూపించడానికి రాలేదు. తెలియని దాన్ని తెలియచేయడానికి వచ్చింది. మనకేం తెలియదు? నేను జీవుణ్ణి అనుకున్నాం, తెలియలేదు. నేనెవరో జీవుని అనుకున్నాం. నువ్వు జీవుడు కాదు, తత్తుత్వమసి, అది నీవు అయ్యి ఉన్నావు, ఆ బ్రహ్మము నీవు అయ్యి ఉన్నావు అని చెప్పడానికి వచ్చింది. ఆ బ్రహ్మము అనే వస్తువుని కొత్తగా పుట్టించలేదు. ఇదిగో బ్రహ్మ చూడని అనలేదు. మరి ఏం చెప్తున్నది? ఆ త్వం ఏదైతే ఉన్నదో, నీవు అనేది ఏదైతే ఉన్నదో అది బ్రహ్మమే ఉన్నదని ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూపించడానికే శాస్త్రము ప్రమాణమై ఉన్నది. ఇది నమ్మకం కాదు, వాళ్ళకి నమ్మకం, మనకి అనుభవం. అందులో శాస్త్రం అనుభవాన్ని చూపిస్తుంది కానీ ఇంకొక దాన్ని చూపించి నమ్మకాన్ని కలిగించదు. అర్థమైందా? ఎందుకంటే మీ వచన బలం చేత ఏం చెప్తాడు సజ్జన వారు? మీ వచన బలము చేత ఏవైతే చెప్పారో విశిష్టమునకు వికారిత్వము, అది ఏదైతే చెప్పారో విశిష్టానికి వికారిత్వం ఏదైతే చెప్పారో అది న్యాయ విరుద్ధం. అది న్యాయ విరుద్ధమని సిద్ధిస్తుంది. ఎందువల్లంటే సవాయేష మహానజ ఆత్మోయం ఆత్మాయోమం యోయం విజ్ఞానమయ ప్రాణేషు అని బృహదారణ్యకం 4:22 చెప్పబడింది. సవాయేష మహానజ, ఈ ఆత్మ ఏదైతే ఉందో అది నిశ్చయంగా చాలా గొప్పది, దేశకాల పరిచ్ఛేదరహితమైనది, గొప్పది. అలాంటి ఆత్మ అజం, అది పుట్టుకలేనిది. ఈ ఆత్మ అయితే ఇంద్రియాలయందు విజ్ఞానమయమో అని చెప్పాడు. ఆ బ్రహ్మమైన స్వరూపము ఏదైతే ఉన్నదో సర్వ ఇంద్రియాలయందు అదే విజ్ఞానమయమై ఉన్నదో అని చెప్తున్నాడు.
అలాంటి అభేద వాక్యాలకి నువ్వేం అర్థం చెప్తావు? ఆ బ్రహ్మకు ఏ సంబంధం లేదు, అది విశిష్టంగా ఉంది, ఇవన్నీ విశేషణాలను ఎలా చెప్తావు? అర్థమైందా? ఎలా చెప్తావు? అందువల్ల ఆ ఆత్మ అయితే ఇంద్రియాల యందు ఏదైతే విజ్ఞానమయమై ఉన్నదో అదే ఆత్మ, నిశ్చయంగా నీ స్వరూపము అని చెప్తూ ఇలాంటి అనేక వాక్యముల చేత జీవాత్మలకి ఆ అమృతం చే అలాగే ఇలాంటి అనేక వాక్యముల చేత జీవాత్మలకి అమృతంగా చూపిస్తుంది, అంటే మొత్తం లేనిదిగా చూపిస్తుంది. అలాగే పరంచే ఏకత్వాన్ని చూపిస్తుంది. పరంచే ఆ బ్రహ్మముచే ఏకత్వాన్ని చూపిస్తుంది. ఆత్మలకి అమృతత్వాన్ని చూపిస్తుంది. ఆత్మలకి అమృతత్వాన్ని చూపిస్తుంది. పరంచే అంటే ఆ బ్రహ్మము ఆ తత్తు త్వమే అయి ఉన్నదని ఏకత్వాన్ని చూపిస్తుంది. ఇలాంటి చూపిస్తున్న వాదములతో కూడుకున్న వాక్యములు ఏకత్వ వాక్యములు ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్రహ్మభావ ప్రదర్శనతో ఇక్కడ ఉపసంహరిస్తున్నది. ఏ ఉపనిషత్తును తీసుకున్నా చివరిలో ఏం చెప్తున్నది? ఏదైతే సృష్టి క్రమాన్ని చెప్పాయో ఉపనిషత్తులు ప్రారంభించాయో చివరికి వాటినన్నిటిని అపవాదం చేసి తత్వమసి అయమాత్మ బ్రహ్మ ఇలాగా చెప్పుకుంటూ ముగిస్తున్నది కదా. అందువల్ల అభయం హి వై బ్రహ్మ, అభయం హి వై బ్రహ్మ భవతి ఏవం వేద. ఎవరైతే ఈ విధంగా అభయస్వరూపమైన బ్రహ్మమును నిశ్చయంగా తెలుసుకుంటాడో అలాంటి వాడు బ్రహ్మమే అవుతాడు, బ్రహ్మముగా నిలిచిపోతాడు అని శృతివాక్యం ఉంది. బృహదారణ్యకం 4:4-25. ఎవడైతే ఈ విధంగా అభయస్వరూపమైన బ్రహ్మమును నిశ్చయంగా తెలుసుకుంటాడో అలాంటి వాడు బ్రహ్మముగా నిలిచిపోతాడు. మీలాగా పరిణామవాదం, వికారవాదం, విశిష్టవాదం ఎలా కుదురుతుంది? ఇలా శృతులు చెబుతున్నాయి కదా. ఇంకా తదైక్షత బౌశ్యాం ప్రజాయేయ, చాందోగ్యము 6:2-3 కిరణం. ఈ రకంగా తదైక్షత ఆ సత్యమైన పరమార్థము ఏదైతే ఉందో ఆ సత్తు ఈక్షిత అంటే ఈక్షించింది అంటే చూసి బహుశ్యాం ప్రజాయేయ, నేను అనేక రూపాలుగా అవ్వాలి అనుకుంది అని చాందోగ్యంలో చెప్పాడు. బ్రహ్మమే స్వయంగా అనేక విధాలుగా అయింది, కానీ బ్రహ్మమే స్వయంగా బహువిధాలుగా సంకల్పించిందని శృతుల్లో వినబడుతుంది. సకలము తోచడానికి బ్రహ్మమే కారణమైంది, సకలము నిలవడానికి బ్రహ్మమే కారణమైంది, సకలము తొలగిపోవడానికి బ్రహ్మమే కారణమై ఉన్నది. బ్రహ్మము నుండే సకలము వచ్చింది అంటే బ్రహ్మమే సకలము అయ్యిందని అర్థం కదా. బహుశ్యాం ప్రజాయేది అదే సంకల్పించింది, అదే అయ్యిందని. అందువల్ల బ్రహ్మము నుండి వచ్చింది అనేది కరెక్ట్ కాదు. బ్రహ్మమే అనేక రూపాలుగా అయ్యింది. ఈ రకంగా ఇంకో రకంగా సదేవ సౌమ్య ఇదం అగ్ర ఆసీత్ ఏకమేవా అద్వితీయం. ఓ సౌమ్యుడా, ఆరంభమందు అంటే ఈ నామరూపమైన జగత్తు పుట్టకముందు ఏకమేవా అద్వితీయం, ఒక్కటే ఉన్నది, ద్వితీయము లేనిది, అద్వితీయము సద్వస్తువే ఉన్నది అని చాందోగ్యం 6:2-1 చెప్పబడింది. ఆత్మావా ఇదం ఏక ఏవ అగ్ర ఆసీత్ అన్యత్ కించిత్ మిషత్ అని ఐత్రీయం 1:1 కూడా చెప్తుంది. ఇదంతా కూడా ఆత్మే అయ్యున్నది. ముందు అంటే ఈ సృష్టి రాకముందు సర్వము ఆత్మే అయ్యున్నది, కించిత్ కూడా వేరు ఇంకొకటి కూడా లేనే లేదు అని ఈ రకంగా చెప్తూ సృష్టికి పూర్వము బ్రహ్మము యొక్క ఏకత్వాన్ని బోధించింది. సృష్టికి పూర్వం కూడా బ్రహ్మము యొక్క ఏకత్వాన్ని సృష్టిని చెప్పిన, జగత్తు బ్రహ్మం గురించి చెప్పాను కదా, అందుకే దానికి చెప్తున్నా. సృష్టి గురించి చెప్పిన సృష్టి ప్రారంభముకు ముందు ఏకమేవా అగ్ర ఆసీత్, ఒక్కటే ఉన్నది అంటే సృష్టి ఏమైంది? ఫరుతే ఎగిరిపోయిందా? సృష్టి అంతా కూడా బ్రహ్మములో లీనమై ఉన్నది. ఆ బ్రహ్మము నుండే బహుశ్యాం ప్రజాయేయే, ఆ బ్రహ్మమే అనేక రకాలుగా అవ్వాలని అనుకుందనేది సృష్టి జరిగినప్పుడు చెప్పింది. నిజానికి మళ్ళీ చెప్తుంది, దాన్ని అపవాదం చేయడానికి ఏం చెప్తున్నది? నిజంగా సృష్టి ఆరంభముకు ముందు ఏకమేవా అద్వితీయము, ఏకత్వంతో కూడుకుని ఉన్నది.
ఏకత్వముతో కూడుకున్న బ్రహ్మమే అనేకంగా తోచుచున్నది. అనేకంగా తోచడానికి కూడా బ్రహ్మమే కారణమై ఉన్నది. బ్రహ్మము యందే అనేకత్వం తొలగి ఏకత్వాన్ని పొందుతుంది. అంటే సృష్టికి ముందు ఏకత్వంగా ఉంది, సృష్టి అపవాదం తర్వాత కూడా ఏకత్వంగానే ఉన్నది. అంటే అర్థం ఏమిటి? అక్కడ ముఖ్యము ఏకత్వమే ముఖ్యము, ఏకత్వమే ఇక్కడ ముఖ్యం. సృష్టికి ముందు ఏకత్వమే ఉన్నది, సృష్టి అపవాదం తర్వాత ఏకత్వమే ఉన్నది. అంటే ఏకత్వమే ఇక్కడ ముఖ్యము, కానీ ఇక్కడ ద్వైతము కాదు, విశిష్టాద్వైతము కాదు. ఈ శృతులు సృష్టికి పూర్వం బ్రహ్మం ఏకత్వంగా బోధించింది. ఇప్పుడు చిత్తు అచిత్తు విశిష్ట బ్రహ్మ అని ఎలా చెప్తారు? ఈ వాదాలు ఎక్కడున్నాయి? మీ భావాలు ఎక్కడున్నాయి? చిత్తు అచిత్తు విశిష్టము అనే భావాలు ఎక్కడ ఉన్నాయి? అలాగే ఇక్కడ తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అని జీవ బ్రహ్మైక్య ఉపదేశాలు శృతుల్లో వినబడుతుంటే నిష్కారణంగా మూర్ఖత్వంతో ముఖ్యార్థాన్ని వదిలిపెడుతున్నారు కదా మీరు. సజ్జనసం వారి వాక్యం ఇలాగా తత్వమసి చాందోగ్య 6, 8, 7లో చెప్పింది. అహం బ్రహ్మాస్మి బృహదారణ్యం 1, 4, 10లో చెప్పింది. అయమాత్మ బ్రహ్మ మాండుక్యంలోని, అలాగే బృహదారణ్యంలోని 2, 5, 3లో చెప్పింది, మాండుక్యంలో 2లో చెప్పింది. ఈ రకంగా కనిపిస్తే జీవ బ్రహ్మ ఏకత్వ ఉపదేశ శృతులు ఈ రకంగా ఘంటాఘోషంగా ఈ రకంగా చెబుతూ ఉంటే, అవి వినబడుతుంటే నిష్కారణంగా మూర్ఖత్వంగా ముఖ్యార్థాన్ని ఎందుకు వదిలిపెడుతున్నారు మీరు మీ పక్షంలో అని భాష్యకారులు అడుగుతున్నారు. సజ్జన స్వామి వారు అడుగుతున్నారు. ఇంకా వాజసనేయ శాఖలో, అలాగే చాందోగ్యంలో తత్వమసి, అహం బ్రహ్మాస్మి ఇటువంటి వాక్యాలు ఏవైతున్నాయో అవన్నీ ముఖ్యంగా ఏకత్వపరంగా చెబితే ఇప్పుడు వాటిని వేరుగా చెప్పడం న్యాయమా? మీరు అక్కడ ఏం చెప్పారు? తత్వమసి అనే దాన్ని. అలా ఉన్నప్పటికీ నేను అదే అని అనుకోమంటున్నాడు కదా. ఇలా చెబుతూ ఉంటే